ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో, ఎవరు నిజమో, ఎవరు డూప్లికేటో మనకు అర్థం కావట్లేదు. అలాంటి స్థితిలో ఈ రోజున లోకము పోకడ సాగిపోతూ ఉంటుండగా మనము చేయవలసింది ఏమిటంటే ప్రార్థన చేసి వివేచించాలి, ఆత్మల్ని వివేచించాలి, వ్యక్తుల్ని వివేచించాలి, వాళ్ళ యొక్క చూపులు వివేచించాలి, వాళ్ళ పద్ధతులు వివేచించాలి. ఇది ఆత్మ సంబంధమైన పద్ధతేనా కాదా, ఆత్మ సంబంధం చూసే చూపా కాదా, ఆత్మ సంబంధమైన మాటలేనా, ఇతని నోటను వచ్చే మాటలో, ఇతని క్రియలో అని గుర్తించి గమనించి యేసు ప్రభు అంటాడు, ఇక మన నోరు అదుపులో పెట్టుకునవలసిన అక్కర ఉంది, మన చెవులు అదుపులో పెట్టుకోవలసిన అక్కర ఉంది. మనం కొన్ని సంగతులు విన్నామంటే విన్నట్టుగా మన చేతులన్నీ ప్రవర్తిస్తాయి, విన్నట్టుగా మన నోరు ప్రవర్తిస్తుంది, మాట్లాడుతుంది. మనం అవి వినకపోతే మన నోరు పవిత్రంగా ఉంటుంది, మన క్రియలు కూడా పవిత్రంగానే ఉంటాయి. మనం వినే విషయాన్ని బట్టి, మన కళ్ళతో చూస్తున్న అనుభవాలను బట్టి, మన నోటితో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం వ్యక్తిగతంగా అపవిత్రులమైపోయే ప్రమాదం ఉంది, శాపానికి గురైపోయే ప్రమాదం ఉంది. దేవుడిస్తున్న ఆశీర్వాదాలకి మనం దూరం అయిపోతున్నామన్న సంగతి బైబిల్ చెప్తున్న సంగతి.